హలో నమస్తే, నేను మీ నక్క మహేష్ యాదవ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఎవరికి వర్తిస్తుందా అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే చర్చ జరుగుతుంది. సో చాలా మంది పోటీలో ఉండగా ఫైనల్గా అయితే నవీన్ యాదవ్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ప్రకటించడం జరిగింది. సో నిన్న రాత్రి అఫీషియల్గా అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ డిక్లేర్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో రాష్ట్ర కాంగ్రెస్ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 4 పేర్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు చర్చించి నవీన్ యాదవ్ పేరును ఫైనల్ చేశారు. అనంతరం ఏఐసిసి నుంచి అధికారిక ప్రకటన బుధవారం రాత్రి వెలువడింది. ఇదిలా ఉండగా 1983 నవంబర్ 22న జన్మించిన నవీన్ యాదవ్ ఆర్కిటెక్చర్లో డిగ్రీ పూర్తి చేశారు. 2014లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. అనంతరం 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో అయితే చేరడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ ఆశించడం జరిగింది. కానీ అజారుద్దీన్ సీనియర్ నాయకుడు ఉండడంతో అక్కడ అజారుద్దీన్ గారికి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్గా నవీన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకుంటే 2006లోనే మనకు రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం జరిగింది. అంటే దాదాపు 19 నుంచి 20 సంవత్సరాల నుంచి స్థిరంగా రాజకీయాల్లో ఉండడం, అందులో జూబ్లీహిల్స్లో స్థానిక నాయకుడు కావడం, అదేవిధంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి పరస్పర సంబంధాలు ఉండడంతో నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తేనే ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి సర్వేలు కూడా రావడం జరిగింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అయితే టికెట్ ప్రకటించడం జరిగింది. సో ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారిని ఆల్రెడీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. బీజేపీ ఇంకా కొంత ఆలోచనలో ఉంది. సో బీజేపీకి అక్కడైతే పెద్దగా బలం లేదు. ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంకు, అదేవిధంగా క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, హిందూ ఓట్ బ్యాంకు కొంత బీఆర్ఎస్ సైడ్, కొంత కాంగ్రెస్ సైడ్ ఉంటుంది కాబట్టి అక్కడ బీజేపీకి బలం లేదు. ఫైట్ అయితే మనకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. సో దాంట్లో ముఖ్యంగా నవీన్ యాదవ్ విషయానికి వస్తే స్థానిక నాయకుడు కావడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. సో నవనిర్మాణ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అందులో దాదాపు కుటుంబ మిషన్ల పంపిణీలు కావచ్చు, లేకపోతే స్కూళ్ళల్లో విద్యార్థులను అనేక మంది పిల్లల్ని కూడా వీళ్ళు చదివించడం జరుగుతుంది సొంత ఖర్చులతోటి. సో ఇవన్నీ సేవా కార్యక్రమాలు కూడా నవీన్ యాదవ్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. అందులో 2 సార్లు పోటీ చేసిన అనుభవం కూడా, తర్వాత ఒక బూత్ నుంచి కూడా కార్యకర్తలు తన సొంత ఇమేజ్ తోటి నిర్మించుకోవడం జరిగింది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ కూడా గెలవాలని కోరుకుందాం. కాబట్టి అందరి సపోర్ట్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్.